ఫస్కురుని అస్కురుకుం అని అంటుంది దివ్య గ్రంథం. అంటే దైవం అంటున్నాడు, మీరు నన్ను జ్ఞాపకం ఉంచుకోండి, నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను అని. మనిషి సాధారణంగా ఈ భౌతిక ప్రపంచపు సుందరమైన రంగుల వలయంలో చిక్కుకుని దైవాన్ని మర్చిపోతూ ఉంటాడు. తనను తాను గొప్పవాడిని అనుకుని గొప్పవాడైన దైవాన్ని స్మరించడము పూర్తిగా మానివేస్తాడు మనిషి. నేటి అత్యంత వేగవంతమైన శాస్త్ర సాంకేతిక రంగాల ఈ సమాజాన్ని చూడండి. మనిషి ఎంత బిజీ అని అంటే ఆఖరికి తన బంధువులతో కూడా అతన్ని పరికరించడం అనేది అతనికి అసాధ్యమైపోయింది. ఇక కనిపించని దైవాన్ని స్మరించడం అనేది పూర్తిగా అసాధ్యమని చెప్పొచ్చు. కాబట్టి రోజుకి 5 సార్లు అజాన్. ఈ అజాన్ అంటే మీరు మస్జిద్ల నుండి అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ అనే పదాలు వింటూ ఉంటారు. దీన్ని అజాన్ అని అంటారు. అజాన్ అంటే దైవం తరపున పిలుపు అని అర్థం. అల్లాహు అక్బర్ అంటే దేవుడు గొప్పవాడు, దేవుడే గొప్పవాడు అని పలకడము. ఈ దేవుడు గొప్పవాడు అనేటువంటి పిలుపు మనిషిని, మానవుడా నీవు ఎంత బిజీగా ఉన్నా సరే దైవనామస్మరణ చెయ్యి, దైవనామస్మరణ చేసేటువంటి సమయం అయ్యింది అని పిలిచేటువంటి పిలుపు ఇది. ఈ పిలుపు రోజుకి 5 సార్లు ఇవ్వడం జరుగుతుంది. సూర్యోదయానికి ముందు, మధ్యాహ్నం వేళ, సాయంత్రం వేళ, సూర్యాస్తమయం తర్వాత, మరలా రాత్రి నిద్రించే ముందు. కాబట్టి దైవం అంటున్నాడు, ఎవరైతే ఫస్కురుని నన్ను జ్ఞాపకం చేసుకుంటారో వారిని నేను జ్ఞాపకం చేసుకుంటాను అని అన్నాడు. కాబట్టి మనం దైవాన్ని జ్ఞాపకం ఉంచుకోవడం గొప్ప విషయం. ఎందుకంటే అల్లాహ్ ఒక వ్యక్తిని జ్ఞాపకం ఉంచుకోవడము, దాసుడు అల్లాహ్ను జ్ఞాపకం ఉంచుకోవడం కంటే గొప్ప విషయమే కదా. ఇంకొక విషయం ఏమిటంటే, జీవించి ఉన్న మనిషి దైవాన్ని స్మరిస్తూ ఉంటాడు, మృతుడు మాత్రమే దైవాన్ని స్మరించలేడు. బ్రతికుండి కూడా దైవాన్ని స్మరించిన వ్యక్తి మృతులతో సమానము. మరొక విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే, ఎప్పుడైతే ఒక మనిషి సత్కార్యాలు చేయడానికి ముందుకు సాగుతూ ఉంటాడో, నిజానికి దీనికి ప్రేరణ దైవిక నామస్మరణి, దైవిక ఆదేశాలను పాటించడమే కదా. కాబట్టి మనం ఏదైనా సరే నమాజ్ చేస్తున్నా, ఉపవాసం ఉంటున్నా, దాన ధర్మాలు చేస్తున్నా, ఒక మంచి విషయాన్ని చెప్తున్నా సరే నిస్సందేహంగా దైవమే దీనికి ప్రేరణ. కాబట్టి అక్కడ దైవ నామస్మరణ జరుగుతున్నట్లుగానే అర్థం. ఇక రెండోది, ఎక్కడైతే మనం చెడు నుండి ఆగిపోతుంటామో నిజానికి అది కూడా దైవ నామస్మరణి. ఎందుకంటే దైవం దాన్ని వద్దన్నాడు కాబట్టి మనం ఆగుతున్నాము. ఈ విధంగా మనం అన్ని వేళలా అన్ని విధాలుగా దైవ నామస్మరణ చేస్తూ ఉన్నట్లయితే నిస్సందేహంగా దైవమే దాసుని గుర్తు చేసుకుంటాను అనేటువంటి వాగ్దానం ఉంది. దీన్ని దివ్య ఖురాన్ నుండి ఫస్కురుని అస్కురుకుం, మీరు నన్ను జ్ఞాపకం పెట్టుకోండి, నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను అని.